ఈ 6 మెంబర్స్లో ఫీజు పే చేసిన వాళ్ళకి ఈ ఇయరే కాదు, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలుసుకునేది అవుట్ ఆఫ్ 6 మెంబర్స్లో 2 మెంబర్స్కి అయితే నెక్స్ట్ ఇయర్ ఫీజు, ఆల్సో వాళ్ళు ఫైనల్ ఇయర్కి పోయినప్పుడు నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా మేము వాళ్ళకి ఫీజు పే చేస్తాము. అలాగే ఫీజు పే చేసిన తర్వాత ఒక అన్ననైతే కాంటాక్ట్ అయ్యాము, వాళ్ళకి ఫీజు పే చేసి అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి జాబ్ కూడా మేము ఇప్పిస్తాం వాళ్ళిద్దరికి. కొంతమందికే కాదు, మా వల్ల అయినంత మందికి కూడా ఫీజు పే చేస్తాము. మా తరపు నుండి ఇప్పుడు మీరు పాస్ అవుట్ అయిన వెంటనే నాకు రీచ్ అవుట్ అవ్వండి. మంచిగా పాస్ అవుట్ అయితేనే నేను జాబ్ రెఫర్ చేస్తాను. మీ రెజ్యూమ్స్ నాకు ఫార్వర్డ్ చేస్తే నా వల్ల అయినంత జాబ్స్ కూడా నేను కూడా హెల్ప్ చేస్తాను. మీరు మంచి ఇంకా ఒక 8 మెంబర్స్ పేరు అయితే మేము కలెక్ట్ చేసుకున్నాం. మా పేరు అయితే ఇప్పుడు అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మేము ఇంకా ఎవరైనా డోనర్ ఉంటే కనుక్కొని ఆ 8 మెంబర్స్ కూడా ఫీజు పే చేస్తాం. ఇదంతా చేసేదానికి ఒక చిన్న రీజన్ ఏమంటే, ఈవెన్ వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మాకు ఆ సిచ్యువేషన్ తెలిసి ఫేస్ చేస్తాం కాబట్టి మేము ఈరోజు పే చేసాము. సో రిటర్న్లో మేము ఎక్స్పెక్ట్ చేసేది సింపుల్ థింగ్ ఏమంటే, మీరు బాగా చదువుకుంటే అదే మాకు పెద్ద హ్యాపీనెస్ ఇస్తుంది. అవుట్ ఆఫ్ 350 మెంబర్స్లో మీ 6 మెంబర్స్కి ఎందుకు పే చేస్తామంటే మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల. సో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏమి కాదు, జస్ట్ బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే అదే చాలు. ఆల్సో మీ 6 మెంబర్స్కి స్పెషల్గా మీరు బాగా చదువుకుంటే నెక్స్ట్ ఇయర్ ఫీజు కూడా మేము ట్రై చేస్తాం, మీకు జాబ్ వచ్చేలాగా మేమే చూసుకుంటాం. థ్యాంక్ యూ.